మీరు ఒక స్పియర్ని కానీ బాల్ని కానీ డ్రా చేస్తున్నప్పుడు అది ఫ్లాట్గా ఈ విధంగా ఒక సర్కిల్ లాగా కనిపిస్తుందా? అయితే మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే మనం చేసే డ్రాయింగ్లో కాదు, మనం చూసే విధానం అంటే అబ్జర్వేషన్లో మిస్టేక్ ఉంది. సో ఈ విధంగా ఒక బాల్ని కానీ స్పియర్ని కానీ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇది వచ్చేసి 3D షేప్. ఈ విధంగా 3D షేప్స్ యూజ్ చేసి రకరకాలైనటువంటి డ్రాయింగ్స్ అనేవి ఏ విధంగా వేయచ్చు ఈజీగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3-4 వీడియోస్తో ఒక సిరీస్ అనేది చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పియర్ వచ్చేసి 3D ఆబ్జెక్ట్. ఇది ఏదైతే నేను గాజు చూపిస్తున్నానో ఇది ఒక సర్కిల్ లాగా ఫ్లాట్గా ఉంది. ఈ స్పియర్లో ఒక రౌండ్నెస్ తోటి ఇది ఫామ్ అయింది. ఇందులో వాల్యూమ్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ స్పియర్ని 3Dలో ఏ విధంగా చూడాలి, ఒక ఫ్లాట్ పేపర్ పైన ఏ విధంగా 3D షేప్ డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాంగిల్ వచ్చేసి ఒక సర్కిల్ లాగా ఉంది. పేపర్ పైన ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేయడం వల్ల ఫ్లాట్గా 2D షేప్లో కనిపిస్తుంది. పేపర్ పైన ఫ్లాట్గా ఉన్న సర్కిల్ను ఒక బాల్ లాగా మనం చూపించాలంటే ఆ ఆబ్జెక్ట్ని ఆ విధంగా రౌండ్నెస్ని ఫీల్ కావాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ముందు మనం పేపర్ పైన ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. తర్వాత సెంటర్ లైన్ లేదా యాక్సిస్ లైన్ కోసం మార్కింగ్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత సెంటర్లో ఒక లైన్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా కర్వ్డ్ లైన్ యాడ్ చేయాలి. మధ్యలో ఒక ఓవెల్ షేప్ లాగా. మనం ఇప్పుడు డ్రా చేస్తున్న ఈ ఓవెల్ షేప్ సర్కిల్లో ఒక రౌండ్నెస్ ఫీల్ని క్రియేట్ చేస్తుంది. గుండ్రంగా ఒక బాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫీల్ని ఈ కర్వ్డ్ లైన్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నటువంటి ఈ సెంటర్ లైన్స్ ఏదైతే ఓవెల్ షేప్స్ ఉన్నాయో అందులో ఈ విధంగా హ్యాచింగ్ చేస్తున్నాను. దీనివల్ల ఇంకొంచెం ఫీల్ అనేది రౌండ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా బిగినింగ్ స్టేజ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే అవుట్లైన్ని థిక్గా డ్రా చేస్తాం. కానీ రియల్ లైఫ్లో ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అలా అవుట్లైన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంకొక స్పియర్ని డ్రా చేద్దాం వేరే డైరెక్షన్లో. ఈ సెంటర్ లైన్ స్పియర్ డైరెక్షన్ను చూపిస్తుంది. ఫ్లాట్ సర్కిల్ లెక్క కాకుండా వాల్యూమ్ లాగా క్రియేట్ చేసేది సెంటర్ లైన్. దీన్ని యాక్సిస్ లైన్ అని కూడా అంటారు. దీన్ని బేస్ చేసుకొని ఈ కర్వ్డ్ లైన్స్ యూజ్ చేస్తూ ఓవెల్ షేప్స్ ద్వారా ఒక రౌండ్నెస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం చేసేది రియలిస్టిక్ డ్రాయింగ్ కాకుండా ఒక ఫామ్ని అర్థం చేసుకోవడం మన గోల్. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే ఒక పేజీలో ఒక 5-6 స్పియర్స్ని డ్రా చేయండి ఫామ్ని అర్థం చేసుకుంటూ. ఇక్కడ చూడండి, సెంటర్ లైన్ యూజ్ చేయడం వల్ల మన స్పియర్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అట్లనే ప్రాక్టీస్ చేసినట్లయితే కామెంట్లో ప్రాక్టీస్ డన్ అని రాయండి. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. అవి అయిపోయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, జస్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంతకు ముందు చేసిన విధంగానే సేమ్ ప్రాసెస్. అక్కడ వర్టికల్ హారిజెంటల్ ఓవెల్ షేప్స్ ద్వారా ఒక రౌండ్నెస్ని క్రియేట్ చేసాం. ఇక్కడ వచ్చేసి పైనుండి కింది వరకు సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే పైనుండి కింది వరకు కొన్ని కర్వ్డ్ లైన్స్ హారిజెంటల్లో కర్వ్డ్ లైన్స్ యాడ్ చేయడం వల్ల ఈ రౌండ్నెస్ అనేది ఫీల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత షేడింగ్ అంటే లైట్ అండ్ షాడో కూడా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ని మైండ్లో 3Dగా ఇమాజిన్ చేస్తున్నాం. ముందు ఫామ్ని అర్థం చేసుకుంటే షేడింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది వచ్చేసి ఒక రౌండ్నెస్ని అయితే ఫీల్ క్రియేట్ చేయగలిగాం ఈ యొక్క కర్వ్డ్ లైన్స్తో.
ఈ లైన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అంటే మన వైపు కనిపిస్తున్నాయి. సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ డ్రా చేసిన స్పియర్ లాగా ఓవెల్ షేప్స్ అయితే డ్రా చేస్తున్నా. ఇప్పుడు నేను డ్రా చేసే లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి అవుట్ సైడ్ అన్నమాట. ఇవి డ్రా చేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఒక రౌండ్నెస్, ఫుల్గా ఒక రౌండ్నెస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఈ బాల్ని గమనించండి. ఈ బాల్ యొక్క రౌండ్నెస్ని ఈ విధంగా ఫీల్ చేయవచ్చు. సో ఈ సిరీస్ మరియు ఇంకా మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.